తెలుగు, తమిళ, మలయాళం చిత్రాల్లో చాలా సంవత్సరాలుగా హీరోగా నటిస్తున్న ప్రముఖ నటుడిని ఇప్పుడు తమిళనాడులో చెన్నై పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇదే కేసులో సంబంధించిన మరో నటుడి కోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. డ్రగ్స్ కేసులు ఇప్పుడు తరచుగా వార్తలు నిలిచాయి. ఎందుకంటే లేటెస్ట్గా సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక రోజున కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించిన అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఇప్పుడు ప్రముఖ నటుడు శ్రీరాములను డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై ఇప్పుడు తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కూడా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం సేలంలో ప్రదీప్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పరీక్షించినప్పుడు అతను డ్రగ్స్ సేవించినట్లు తెలిసింది. ఆ వ్యక్తిని ప్రశ్నించగా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా నటుడు శ్రీరామ్ అతని నుండి డ్రగ్స్ పర్చేజ్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తెలిపారు. ఈ ఒక కారణంగా ఇప్పుడు పోలీసులు కొన్ని రోజుల క్రితం నటుడు శ్రీరామ్ను పిలిపించి విచారణకు హాజరు కావాలని కోరారు. అదేవిధంగా శ్రీరామ్ రక్త పరీక్ష నిర్వహించగా ఇప్పుడు శ్రీరామ్ డ్రగ్స్ సేవించాడని నిర్ధారించబడింది. మరియు అతన్ని అరెస్ట్ చేశారు కూడా. నిజం. జూన్ 23న అంటే నిన్న శ్రీరామును అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. మరియు నటుడు శ్రీరామ్ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నెట్వర్క్ నుండి డ్రగ్స్ పర్చేజ్ చేసి సేవించాడని పోలీసులు ఆరోపించారు.